హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైంబో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పైకి క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉండే పూర్ణం బూరెలు అండి. పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. దీనికోసం నేను ఒక గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. కనీసం ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని నేను కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఉడకబెడతామండి దీన్ని. 3 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేయాలండి. మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోవాలి మెత్తగా. ఈ పప్పులోంచి నేను వాటర్ సపరేట్ చేయడానికి చిల్లుగిన్నెలో వేసుకున్నానండి. చూపిస్తున్నాను చూసారా ఎంత చక్కగా ఉడికిందో నాకు పప్పు అంతా కూడా. ఈ విధంగా ఉడకబెట్టుకోవాలండి. ఆ తర్వాత పప్పు గుత్తుతో కానీ గరిటతో కానీ ఇలా మెదుపుకోవాలండి. నేను 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడితే ఇంకొక పావు కప్ యాడ్ చేసుకోవచ్చు. ఆ బెల్లం అంతా కూడా ఈ పప్పులో వేసి ఒకసారి అంతా కలిసిలా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టి స్టవ్ మీద పెడదామండి. బెల్లం అంతా కరిగాక కొంచెం ఇలా వాటర్స్గా వస్తుంది. కొంచెం మనకు దగ్గర పడాలి. అందుకోసం ఒక 5 మినిట్స్ అట్లా ఉంచుకోండి. దీంట్లో 2 యాలక్కాయలు కూడా కొట్టి వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, నా వాటర్ అంతా ఎగిరిపోయిందండి. పూర్ణాన్ని తగినట్టుగా తయారైంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఈ పూర్ణాన్ని. 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి. 4 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. అలాగే గ్లాస్ ఇంకో బియ్యం తీసుకున్నాను. ఇది కూడా 4 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. రెండింటిని కలిపి మిక్సీ కానీ గ్రైండర్ కానీ చేసుకోవచ్చు. మిక్సీ చేసినట్లయితే 1 పావు స్పూన్ వంట సోడా యాడ్ చేయండి. అప్పుడైతేనే పొంగుతాయి బూరెలు. డ్రీ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకున్నాను. పిండి చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. 2 కలిపాక మనకి బియ్యం క్వాంటిటీ కనుక ఎక్కువైనట్లయితే బూరు గట్టిగా వస్తుందండి. పూర్ణాలు ఇలాగ ఉండలు కానీ చుట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ బాల్స్ని దీంట్లో వేసి పిండి అంతా అదిలా పట్టుకుని, నేను చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా పట్టుకుని దీన్ని ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టే చూసుకోండి. ఇంకొక పూర్ణం వేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి పూర్ణాలన్నీ వేసుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ చూడండి. చూస్తున్నారు కదా, నా దగ్గర ఉన్న పూర్ణాలన్నీ వేసేసానండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత స్లోగా అన్నీ తిప్పుకోవాలి. మనకి అంతా కూడా చక్కగా వేగాలండి. ఈ బూరెల్ని కూడా ఒకసారి ఆయిల్లో వేసేయకూడదండి, స్లోగా ఆయిల్లో వదలాలి. మీకు కనుక ఈ పిండి కొంచెం పలచగా అయింది అనిపిస్తే కొంచెం బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చండి. నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ రావాలి. అప్పుడైతేనే పూర్ణం బూరి బాగా వస్తుందండి. చూస్తున్నారు కదండి, బూరెలు గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయినాయి. ఈ విధంగా అన్నీ కూడా వేసుకోవాలి. ఇంతేనండి, పూర్ణం బూరెలు రెడీ. క్రిస్పీగా, సాఫ్ట్గా, టేస్ట్గా ఉంటుంది. నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.